ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పింది అర్థమైందా? తెలుగులోనే చెప్పారు కదా బాసు, అర్థమైంది. అక్కడికి వెళ్ళగానే నువ్వు ఫుల్ హడావిడి చేయాలి. చేసేస్తా బాసు. నేను కృష్ణ కలిసి వెంటనే ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళతో చెప్పాలి. చెప్పేస్తా బాసు. ఏవో డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టకపోతే బిజినెస్ లాస్ అని చెప్పు. ఆ, అది కాదు, ఏవో లీగల్ ఇష్యూస్ అని చెప్పు. బాసు ఆ లీగల్ ఇష్యూ ఆ మినిస్టర్ వల్లే అని చెప్తా. నైస్రా, అప్పుడప్పుడైనా నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. ఆ మినిస్టర్ని ఇంక్లూడ్ చేసి సంతకాలు పెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని సీన్ క్రియేట్ చేసి. బాసు నేను ఎక్కడికి వెళ్ళి అంత గోల చేసే బదులు మీరు ఆ కృష్ణుని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. నోర్మోయ్, ఆ, ఎక్స్ట్రాలు చేయకు. ఆ, అది కాదు బాసు. కృష్ణ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. ఇంకొకసారి పెళ్లి గురించి నోరు తెరిచావనుకో. సరే బాస్, ఈరోజు అస్సలు నోరు తెరవను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తాను. రేయ్ వెళదామా? మీకోసమే వెయిటింగ్ సార్. నిశ్చితార్థం అనగానే అన్నయ్య చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాడే. అక్కడికి వెళ్ళాక అసలు నిజం తెలుస్తుంది. వెళ్దామా? వెళ్దాం బాసు, పదండి. ఏంట్రానమ్మా చూస్తున్నావు? అదేనయ్యా, అల్లుడు గారు వియ్యపురాలు ఇంకా రాలేదయ్యా. వస్తారులే, కంగారు పడకు నువ్వు. వియ్యపురాలు వస్తోందయ్యా. అల్లుళ్ళు కూడా వచ్చేసారయ్యా. పదయ్యా, పద. పద. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి సార్. ఇంకా సారేంటి, బావగారని పిలవండి. అలాగేనండి బావగారు, పదండి. గౌరవం మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. లోపలికెళ్ళి మాట్లాడుకుందారండి. శేషు, గుర్తుందిగా? ఏంటి బాసు? అప్పుడే మర్చిపోయావా? కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి, కూర్చోండి. లోపల ఎంగేజ్మెంట్కి ముందు నువ్వు చేయాల్సిన హడావిడి. అదెలా మర్చిపోతాను బాసు? మరి గుర్తుందిగా అంటే వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావేంటి? కోడ్ లాంగ్వేజ్ అర్థం కాలేదు బాసు. నేను సిగ్నల్ ఇవ్వగానే మనం అనుకున్నట్టు యాక్ట్ చేయాలి నువ్వు. చూస్తారుగా బాసు నా పర్ఫార్మెన్స్. తేడా వచ్చిందనుకో. రాధాబాబు, ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. వస్తున్నాను. పదండి బాసు. ఒక్క నిమిషం అన్నయ్య గారు, ఒక్క నిమిషం తారాగారు. అమ్మా సువర్ణ, మనసులో ఏమీ పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాంటి టైంలోనేనమ్మా మనసులో ఏమున్నా అందరూ కలుసుకునేది.
రండి సువర్ణ రా. రా సువర్ణ. సాగర్, హిమ రండి. రారా రా. రా. కూర్చోండి. హా, ఇంతకీ మా కాబోయే కోడలెక్కడుంది? ఆ గదిలో ఉందండి. నా పెద్ద కోడల్ని ఎలా రెడీ చేశారో ఏంటో ఒకసారి చూద్దాం పద శిఖర. ఏంటి కోడల పిల్ల, బాగానే అలంకరించారుగా నిన్ను. విష్ణు, మీ చెల్లెల్ని అలంకరించేశావు కదా, బయట అందరూ వచ్చారు, వాళ్ళకేం కావాలో ఏంటో చూసుకోవచ్చు కదా. మీరు వెళ్ళి బయట అందరికీ మంచినీళ్ళు కాఫీయో ఇవ్వండి. వెళ్ళండి. ఏం డిసైడ్ అయ్యావు? ఏం మాట్లాడవేంటి? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా మేడం. సగమే ఒప్పుకుందంటే మిగిలిన సగంలో నా ఇంటికి పెద్ద కోడలిగా రావాలనే ఉందేమో. తను పెద్ద కోడలుగా మీ ఇంటికొస్తే మీ ఇంట్లో చిన్న కోడలు ఉండదు కదా మేడం. చిన్న కోడలు ఉండదు, పోతుంది అని రెండర్థాలు వచ్చేలాగా మాట్లాడకూడదు శిఖరా. క్లియర్గా, క్లారిటీగా నువ్వు నా పెద్ద కోడలిగా నా ఇంటికొస్తే నా చిన్న కోడలు శాశ్వతంగా అత్తారింటికి దూరమైపోతుందని అర్థమయ్యేలా చెప్పాలి. తనకి మనం చెప్తుంది నోటి మాటలే కదా మేడం. ఆ తర్వాత తన అక్కని తను కాపాడుకుంటుందనే కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందేమో. తను అలాంటి ప్లాన్లో ఉంటుందేమో అని మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదా. ఇవేంటో తెలుసా? డివోర్స్ పేపర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.